నేను మేమంతా కూడా శాసనసభ్యులం మేము మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి పోతుంటాం అధ్యక్ష. అక్కడ చర్చ ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే కేవలం మనం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం సంబంధించిన పథకాలు తప్ప ఒక్క పథకం కూడా చర్చ లేదు అధ్యక్ష. అసలు ఆ పథకమే లేకుంటే అసలు మండల ప్రజా పరిషత్లో చర్చనే లేదు అధ్యక్ష. మనం తెచ్చినటువంటి ఆ పథకం మూలంగా లక్షలాది కోట్లాది మంది ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. లేకపోతే రోటీ కప్డా మకాన్ దొరికేది లేకుండే అధ్యక్ష. వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఆ విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష అంటే శ్మశాన వాటికలకు డైవర్షన్ చేశారు అధ్యక్ష. ఆ నిధులను రైతు వేదులకు డైవర్షన్ చేశారు అధ్యక్ష. ఈ యొక్క నిధులను డైవర్షన్ చేశారు అధ్యక్ష. మన పేదవాళ్ళను ఇంకా వాళ్ళ పొట్ట నింపే కార్యక్రమం మనం ఉంటే ఆ పొట్ట నింపనీయకుండా దాన్ని డైవర్షన్ చేసి అవి వాళ్ళ పథకాలలాగా వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. దీన్ని గుర్తించే అధ్యక్ష మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రోజు సీతక్క ఇక్కడ పోరాటం చేసింది అధ్యక్ష. పేద ప్రజలు మా ఎస్సీలు మా యొక్క వీకర్ సెక్షన్స్ వాళ్ళే ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నారు. మా పేదవాళ్ళ పుట్టగొట్టకండి చేతులెత్తి ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగింది అధ్యక్ష. అప్పుడు అది చూసి ఎక్కడ ఎస్సీ బీసీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు వ్యతిరేకమవుతారో ఈ ప్రభుత్వానికి సీతక్క ఇట్లా అడుగుతుందని చెప్పి భయపడే అధ్యక్ష ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్ళీ తీసుకున్నారు అధ్యక్ష. ఇంకా కొంతమంది అట్లే ఉండరు అధ్యక్ష. వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉండరు అధ్యక్ష. ఈ విధంగా చేస్తూ హార్టికల్చర్ వ్యవస్థ అధ్యక్ష. హార్టికల్చర్కు మనం పెద్ద ఎత్తున స్ప్రింక్లర్స్ ఇచ్చినాం అధ్యక్ష. మామిడి చెట్లు